హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక థర్డ్ పార్టు వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ప్రయత్నానికి సహకరించండి ప్లీజ్. ఇక కథ స్టార్ట్ చేద్దాం. ప్రియా అంటూ అమ్మ బామ్మ ఎంతో ముద్దుగా పిలుచుకునే ప్రియంవద ఆ రోజు ఆదివారమైన ఉదయం 5 లేచి చకచక ఇంటి పనులన్నీ కానిచ్చేసింది. అప్పుడే బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చి కూర్చున్న తల్లికి కాఫీ కప్ అందించి తను ఒక కప్పు తెచ్చుకొని ఎదురుగా నిలబడి ఒక్కొక్క సిప్ చేస్తూ, అమ్మ, ఏడాది నుంచి కాలేజీల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి విసుగు పుట్టి ఇక ఆ ప్రయత్నం మానేసి ఒక చాక్లెట్ కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. ఈరోజు ఇంటర్వ్యూ. నిన్న శాంతికి ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన కూడా చాలా మంచి కంపెనీ, శాలరీస్ కూడా బాగుంటాయి, ఇంటర్వ్యూకి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వమన్నాడు. హుషారుగా చెప్పింది. అప్పుడే నిద్రలేచి బద్ధకంగా ఆవలిస్తూ హాల్లోకి వచ్చిన వెంకీ అక్క మాటలు చెవిన పడగానే ఒక్క ఉదుటిన వచ్చి పక్కకు చేరి, ఆఫ్టర్ ఆల్ వేరేడంత లేడు, వీడు నాకు చెప్పేటంత మనగాడ అన్న ఇగో పక్కన పెట్టేసి, ది గ్రేట్ జీనియస్ ఈ వెంకీ గారి దగ్గర ఓన్లీ 1 అవర్ కోచింగ్ తీసుకున్నావంటే నీకు ఆ జాబ్ గ్యారంటీ. ఒకసారి తిన్న బ్రాండు మరోసారి తిననని నా ఫేవరెట్ డైరీ మిల్క్ చాక్లెట్ మీద ప్రామిస్ చేసిన వాడిని. చాక్లెట్స్లో ఎన్ని వెరైటీస్ ఫ్లేవర్స్ ఉన్నాయో, దేని టేస్ట్ ఎలా ఉంటుందో, ఎలా ఉంటే ఇంకా బాగుంటుందో నాకున్న నాలెడ్జి నిన్ను ఇంటర్వ్యూ చేయబోయే శాలరీకి కూడా ఉండదుగాక ఉండదు. దట్ ఈజ్ వెంకీ రాను వీసం తిప్పుతూ చెప్పాడు. ఎదురుగా నిలబడి జడలుకుంటున్న సుమ తమ్ముడి మాటలు వినగానే, అక్క, నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయితే తనకు కావాల్సిన చాక్లెట్స్ ఫ్రీగా వస్తాయని, అందుకే ఈ ఓవర్ యాక్షను అంటూ నాలుక బయటపెట్టి వెక్కిరించింది. వెంకీ భుజాలు ఎగరేసి, సర్లే, ఏదో జాబ్ వస్తుందో రాదోనని అక్క టెన్షన్ పడిపోతుంటే పోలే పాపమని హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వింటే ఓకే, వినకపోతే నాకు నో ప్రాబ్లం, జాబ్ రాకపోతే నష్టం తనకే, బెట్టు సరిగా అన్నాడు. ప్రియంవద తమ్ముడికేసి దిగాలుగా చూస్తూ, చాలా రోజుల తర్వాత శుభమాని ఇంటర్వ్యూకి వెళ్ళబోతుంటే నన్ను ముందే డిసప్పాయింట్ చేయకురా బాబు, నీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే త్వరగా చెప్పు. నీ పుణ్యమాని నిజంగానే నాకు ఆ జాబ్ తగిలిందనుకో, గురుదక్షిణగా రోజుకో 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా. అంతే తప్ప ఆ కంపెనీ తాలూకు చాక్లెట్ కాదు కదా, దాని రేపర్ కూడా మన ఇంటికి తెచ్చే ప్రసక్తే లేదు. అలాంటి ఆశలేం పెట్టుకోకు. దేన్నైనా కష్టపడి సంపాదించుకోవాలి తప్ప పరాయి సొత్తుకి కక్కుర్తి పడితే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ముందు ఆ విషయం తెలుసుకొని అప్పుడు నాకు పాఠాలు చెప్పు అంటూ తమ్ముడి భుజం తట్టింది. వెంకీ మూతి పుడుచుకొని, నాకు తెలిసే మహాతల్లి, సందు దొరికితే చాలు నాకు క్లాస్ పీకడం నీకెప్పుడు అలవాటేగా, వాళ్ళ కొత్తే ఉంది. లోపలే కొనుక్కుంటూ పైకి మాత్రం బుద్ధిగా తలాడించి, ఏం లేదక్క, వెరీ సింపుల్, వెళ్ళగానే ఆ బాస్ ముందు పొలైట్గా తలొంచి విష్ చెయ్యి. వెంటనే మీ కంపెనీ రెప్యుటేషన్ ఎలాంటిదో ఆల్రెడీ నాకు ముందే తెలుసు సార్, మా తమ్ముడు చెల్లి మీ బ్రాండ్ తప్ప మరొకటి కొనిస్తే విసిరి డస్ట్బిన్లో పడేస్తారు. అంతేకాదు మీ ప్రోడక్ట్స్ గురించి మా వెంకీ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ ముందు బోల్డ్ అంత పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళందరి చేత మిఠాఫీలే కొనిపిస్తాడని ఎప్పుడు చెప్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు మీ కంపెనీకి అనఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి అని ఆ బాస్ చెవులు తుప్పొదిలిపోయేలా ఊదరకొట్టు. దాంతో ఆ పిచ్చోడు ఫ్లాట్ అయిపోవడం గ్యారంటీ. 5 మినిట్స్లో అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతికి వస్తుంది. ఈ వెంకీ చెప్పాడంటే జరుగుతుందంతే. నువ్వేం ఫికర్ పడకుండా చెప్పింది ఫాలో అయిపో. ఆల్ ది బెస్ట్. గుక్క తిప్పుకోకుండా చెప్పి, నేను అర్జెంటుగా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి అంటూ బయటికి పరుగు తీశాడు. తెల్లపై చూస్తున్న కూతురిని చూసి విమలమ్మ నవ్వుతూ, వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా, నోటికొచ్చిందేదో వాగేస్తూ ఉంటాడు. ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడో చెప్పలేదు ఆసక్తిగా అడిగింది. మనోరమ హోటల్లోనమ్మా, 10 అక్కడ ఉండాలి. ఏదో ఆశగా వెళ్తున్నానే కానీ అక్కడ ఆ జాబ్ కోసం నాలాంటి వాళ్ళు ఎంతమంది క్యూ కట్టుతారో, అందుకే నేను రావటం లేట్ అయినా నువ్వేం కంగారు పడకు. విమలమ్మ బెదిరి చూపులు చూసింది. అదేంటమ్మా ప్రియ, ఆఫీసులో జరపకుండా ఆడపిల్లని హోటల్కి రమ్మంటావు ఏంటి? ప్రియంవద మొహం చిట్లించి, ఏమనమ్మా, ముందు నేను ఆఫీసులోనే జరుగుతుందనుకున్నా, కానీ రాత్రి హోటల్కి రమ్మని వాళ్ళ పిఏ ఫోన్ చేసి చెప్పింది.
ఏం చేస్తాం, అవసరం మనది. వాళ్ళు రమ్మన్న చోటుకి వెళ్ళక తప్పదు కదా. ప్రైవేట్ కంపెనీల్లో ఇలాంటి తలనొప్పులు ఉంటాయనే ఇన్నాళ్ళు లెక్చరర్ జాబ్ కోసం ట్రై చేశాను. కానీ వెళ్ళిన ప్రతి చోట కాలేజ్ మేనేజ్మెంటు +2 +3 అంటూ 7 ఏళ్ళు ఇంట్లో కష్టపడి చదివిన నా చదువుకు అసలు వాల్యూనే లేనట్లు మాట్లాడుతుంటే బాధగానే కాదు, ఇన్సల్టింగ్గా కూడా అనిపిస్తోంది. అందుకే ఆ ప్రయత్నం మానేసి గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంటర్వ్యూ ఎక్కడైతే ఏంటి, మనకు కావాల్సింది జాబు. విసుగ్గా అంది. ఏమో తల్లి, లక్షణంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిన వయసులో ఈ సంసారం గుదిబండలని మెడకు చుట్టుకుంది. మీ నాన్నగారు బతికుండగా నిన్ను ఎంత అపురూపంగా చూసుకునేవాళ్ళు. ఆయన పోవడంతో బతుకు తెరువు కోసం వేరే గత్యంతరం లేక నేను ఇలా బయటికి పంపాల్సిన కర్మ పట్టింది అంటూ విమలమ్మ బాధగా కళ్ళు తుడుచుకుంది. ప్రియంవద దగ్గరికి వచ్చి తల్లి భుజం తట్టి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకమ్మా. సమస్యల్ని ధైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకు సాగిపోవాలే తప్ప వెనకడుగు వేశామంటే అవి మనల్ని ఇంకా భయపెడతాయి. నీకెందుకు, అన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పిన విమలమ్మ ఉండబట్టలేక, రోజులు అసలే బాగలేవు, ఆడపిల్లవి, ఇలాంటి చోటుకి ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదేమోరా, పోనీ వెంకిని తోడు తీసుకెళ్ళరాదు అని సలహా ఇచ్చింది. వెంటనే ప్రియంవద, వద్దమ్మా, అక్కడ లేట్ అయితే వాడు పెట్టే రస భరించడం నా వల్ల కాదు. అయినా ఇలా ప్రతి దానికి భయపడితే ఏం చేయలేవు. వెంకిగాడు చాటుగా నన్ను ఏమంటాడో నీకు తెలుసు కదా, కంగారు ఎందుకు. సర్లే, నాకు టైం అవుతోంది, త్వరగా రెడీ అవ్వాలి అంటూ లోపలికి వెళ్ళి 10 నిమిషాల కల్లా హాల్లోకి వచ్చి చెప్పులు వేసుకుంటూ, సుమా, నేనో బామ్మ వచ్చే వరకు అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెల్లెలికి చెప్పి, నాకేం కాదులే కానీ నువ్వు జాగ్రత్త అమ్మ ప్రియ అని మరోసారి హెచ్చరిస్తున్న తల్లి భయం చూసి నవ్వుకుంటూ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ కేసి నడిచింది. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.